హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐష్ వ్లాగ్స్. చాలా మంది మాకు లాంగ్ హెయిర్ కావాలి, బ్లాక్ అండ్ థిక్ హెయిర్ కావాలి, మాకు హెయిర్కి మంచి టెక్స్చర్ కావాలి, బట్ మాకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ లాస్ ఉంది, ఏమంటారు వైట్ హెయిర్ ఉంది యంగ్ ఏజ్లో అనుకుంటారు కదా. వాటి నుంచి బయటపడి మనకు మంచి హెయిర్ ఎలా వస్తుంది అంటే మంచి ఆయిల్ వాడాలి. సో నేను మీకు సింపుల్ స్టెప్లో ఇంట్లోనే మంచి ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. వాటికి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు మెంతులు, కరివేపాకు అండ్ మందారమాకు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్, మంచిది హెయిర్కి. సో నేను ఒక బౌల్లో ఫస్ట్ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. పారాషూట్ ఆయిల్ తీసుకొని అందులో మెంతులు అండ్ కరివేపాకు వేసేసినాను అనమాట. నేను ఆయిల్ క్వాంటిటీ బట్టి కొన్ని మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, మన హెయిర్ అనేది రాగి అయిపోతుంది. కొన్ని మెంతులు, కొంచెం ఎక్కువనే కరివేపాకు, ఎక్కువ క్వాంటిటీ మనకు వచ్చేసి మందారం ఆకు ఉండాలన్నమాట. సో దానిలో ఒక హాఫ్లో హాఫ్ కరివేపాకు తీసుకోండి. అందులో ఇంకా హాఫ్లో హాఫ్ మనం మెంతులు తీసుకుంటాం. ఓకేనా, మెంతులు అనేది తక్కువ క్వాంటిటీ ఉండాలి. అండ్ మా ఇంట్లో మందారం చెట్టు ఉందన్నమాట. సో మేము వచ్చేసి మందారం తెంపుకుంటున్నాము. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే తీసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే మీరు తీసుకోండి, మీ ఇంట్లో ఉంటే ఇంకా మంచిది. అండ్ మనం ఫస్ట్ మంచిగా వాష్ చేసుకుందాం. దాన్ని వాష్ చేసుకొని కొంచెం ఎండబెట్టేసుకుందాము. ఎక్కువ ఏం ఎండాల్సిన అవసరం లేదు, కొద్దిగా అలా ఆరితే వాటర్ అనేది సరిపోతుంది అనమాట. మనకు మొత్తం అది ఎండిపోయి డ్రై అయిపోవాలి, వాటర్ లేకుండా అనేది ఏం అవసరం లేదు. కొద్దిగా డ్రై అయితే కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తే అది చాలు, అది రెడీ ఆయిల్ పర్పస్కి అని ఉంటుంది. సో చూడండి, నేను ఒక బట్ట పైన కానీ మీరు ఒక క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు. కొంచెం తగ్గాక మనం తీసుకుందాం. సో నేను ఫ్లేమ్ ఆన్ చేసేసుకుంటున్నాను. సిమ్ మొత్తం మనకు ఆయిల్ రెడీ చేసే పర్పస్ కూడా మొత్తము సిమ్లోనే ఉండాలన్నమాట. మనం ఏదైతే ఆయిల్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో, అంటే పారాషూట్ ఆయిల్ తీసుకొని కర్రీ లీవ్స్, కరివేపాకు అండ్ మెంతులు వేసేసుకున్నాం కదా, అది తీసి స్టవ్ పైన పెట్టుకొని దానిలో మనం మందారం ఆకులు కూడా ఎన్నైతే దింపుకున్నామో వేసుకుంటున్నాం అనమాట ఇందులోకి. సో అవి వేసే వరకు మనకు ఎక్కువ అనిపిస్తాయి, కానీ లోపల బాయిల్ అయ్యి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం పైకించి ఇంకా కొన్ని ఆకులు వేసేసేయచ్చు. మనం ఆయిల్ క్వాంటిటీని బట్టి తీసుకున్న ఆకులు అన్నీ కూడా మనం అందులో వేసుకోవాలి. చూడండి ఎట్లా మిక్స్ చేస్తున్నా. మనకు ఫస్ట్ ఆయిల్ కలర్ వచ్చేసి ఇట్లా ఉంది, చాలా ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా. సో మనకు ఆయిల్ ప్రిపేర్ అయినాక చూడండి మనకు మంచి కలర్ వస్తుంది అనమాట, మంచి టెక్స్చర్ ఉంటుంది ఆయిల్ కూడా. ఫస్ట్ ఎంత అయితే లైక్ లిక్విడ్ ఉందో మనకు ఆయిల్ అంతా తయారాక ఒక థిక్నెస్ వస్తుంది ఆయిల్లో కూడా. ఒక సెరం, మన లీవ్స్లో ఉన్న సెరం అంతా కూడా యాడ్ అయిపోతుంది కదా, మంచి థిక్నెస్, మంచి కలర్, డార్క్ గ్రీన్ కలర్ అవుతుంది. మీరు ఒక 2 days తర్వాత చూడండి ఆయిల్ని, ఒక మంచి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. సో మీరు మంచిగా కలుపుకోండి. మనం స్టవ్ జస్ట్ సిమ్లోనే పెట్టాలి, ఎక్కువ పెంచొద్దు. లో ఫ్లేమ్లో అవి బాయిల్ అయ్యేంత వరకు మనం ఆగాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10-12 minutesలో మీకు అయిపోతుంది. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా దానికంటే ముందే అయిపోతుంది మీ ఆయిల్ రెడీ. కొంచెం అది కుక్ అవ్వడం స్టార్ట్ అయినాక, అంటే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ బబుల్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత ఒక 4 to 5 minutes వదిలేయాలి మనము. చూడండి ఈ లీవ్ ఎట్లయితే ట్రాన్స్పరెంట్ అయిందో అన్ని లీవ్స్ అట్లనే ట్రాన్స్పరెంట్ కావాలి, అప్పుడే మనకు మన ఆయిల్ అనేది రెడీ అయినట్టు. ఈ లీవ్ కాలేదు చూడండి, అట్లా అన్ని లీవ్స్ కూడా ట్రాన్స్పరెంట్ కావాలి. మరీ ట్రాన్స్పరెంట్ కాదు, కొంచెం అటు ఇటు ట్రాన్స్పరెంట్గా ఉంటే అప్పుడు మనకు ఏంటంటే ఆయిల్ అనేది రెడీ అయినట్టు. ఒక 5 minutes తర్వాత, 5 కూడా కాదు, ఒక 2 to 3 minutes తర్వాత మ్యాక్సిమం లీవ్స్ అన్నీ కూడా అట్లా కన్వర్ట్ అయిపోతాయి ట్రాన్స్పరెంట్గా. అండ్ మనకు ఆ టెక్స్చర్ కూడా ఎట్లా అంటే కొంచెం క్రిస్ప్గా అయిపోతుంది. ఆ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఆ క్రిస్ప్నెస్ వచ్చినప్పుడు లీవ్స్లోకి. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయినాయి. నేను ఒక 2-3 minutes వదిలేసినాను. తర్వాత ఇప్పుడు లీవ్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా కొంచెం గట్టిగా అయిపోయినాయి, క్రిస్ప్ అంటే ఆకులు ఉన్న సెరం అంతా కూడా ఆయిల్లోకి దిగిందనమాట. చూడండి ఇంక ఇట్లా అయితే రెడీ అయినట్టే. ఒక 1-2 minutes పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. బబుల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఆయిల్ రెడీ అయినట్టే. దాన్ని ఫస్ట్ చల్లగా అయ్యేంత వరకు ఒక మంచి ఫ్యాన్ గాలికో లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న దానిలో పెట్టేసేయండి.
అది చల్లగా అయిపోతుంది. మనకు ఆ లీవ్స్ చూసిరు కదా, ఆకులు మొత్తం ఇట్లా గట్టి గట్టిగా కావాలా, ఇంకా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి మ్యాక్సిమము. ఇట్లా మనం పట్టుకుంటే విరిగిపోయేలాగా అయిపోతాయి అనమాట. సో అట్లా అయితేనే మనకు ఆకులు ఉన్న సెరం అంతా కూడా ఆయిల్లోకి వచ్చినట్టు అర్థం. ఇప్పుడు మనకు ఫస్ట్ చూసినప్పుడు ఆయిల్ ఎంత ప్లెయిన్గా ఉండే, ఇప్పుడు చూడండి గ్రీన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంకా అవ్వలేదు పూర్తిగా. ఒక 2 days మీరు పెట్టండి ఆ ఆకులను, అట్లనే వెంటనే ఫిల్టర్ చేసేసేయకండి. ఒక 2 days పెడితే మీకు ఏంటంటే మంచి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. కొంచెం చల్లగా అవుతుంటే మీకు కలర్ అనేది మారుతుంది అనమాట. సో అట్లీస్ట్ ఒక 1.5 2 days పెట్టిరంటే మీకు మంచి కలర్ వస్తుంది, మంచి థిక్నెస్ వస్తుంది. ఇమీడియట్గా ఫిల్టర్ చేయకండి ఆకులని. ఇప్పుడు నేను మీకు ఆయిల్ చిన్న బౌల్లో పోసి చూపిస్తాను చూడండి. మనకు ఫస్ట్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటే ఆయిల్ అనేది. ఇప్పుడు చూడండి గ్రీన్లో కన్వర్ట్ అయింది, ఇంకా కూడా గ్రీన్ అవుతుంది, ఇంకా డార్క్ గ్రీన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేను మీకు ఒక పిక్ పెట్టాను కదా ఆయిల్ది, అది ఈ పిక్ అనమాట. సో మనకు రెమెడీ అంతా రెడీ అయిపోయాక మనకు ఆయిల్ అనేది ఈ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇంత గ్రీన్లో ఉంటుంది. మీరు ఇంకొక 1.5 2 days పెట్టిరంటే ఇంకా డార్క్ అవుతుంది. దీనివల్ల లైక్ మీ హెయిర్ అనేది చాలా గ్రోత్ వస్తుంది అనమాట. మీకు మంచి టెక్స్చర్ వస్తుంది మీరు రెగ్యులర్గా వాడితే. మీరు కంటిన్యూగా ఒక 7-8 months వాడారంటే మీకు లాంగ్ హెయిర్ ఖచ్చితంగా వస్తుంది. ఒక 2-3 months వాడినా సరే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంక్రీజ్ ఉంటుంది మీ హెయిర్ గ్రోత్. బట్ మీరు రెగ్యులర్గా వాడితే ఏంటంటే మీ హెయిర్ అనేది చాలా మంచి హెల్దీ గ్రోత్ ఉంటుంది. లాంగ్ హెయిర్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ ఇలా సింపుల్ వాటితో మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఈ ఆయిల్. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్న వీడియోలు ఏమైనా కావాలన్నా కింద కమెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.